హాయ్ అందరికీ. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్లో ఈరోజు సెకండ్ క్లాస్ చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనం ఎన్విరాన్మెంటల్ గురించి ఇంట్రడక్షను, దాని యొక్క ఇంపార్టెన్సు, దాన్ని కాపాడుకోవాల్సినప్పుడు ఏమేమి చేయాలి, ఇలాంటివన్నీ కూడా లాస్ట్ క్లాస్లో చూసాం మనం. ఈరోజు మనం ఆ ఎన్విరాన్మెంటల్ గురించి, ఆ పర్యావరణ సంరక్షణ గురించి ఏవైనా ఉద్యమాలు మన ఇండియాలో జరిగినాయా, జరిగితే ఎప్పుడు జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది ఈరోజు చూద్దాం. దాన్ని మన క్లాస్ ఏంటంటే పర్యావరణ ఉద్యమాలు. పర్యావరణ ఉద్యమాలు అసలు ఎందుకు జరిగినాయి, కారణం ఏంటంటే పర్యావరణ ఉద్యమాలు ఎందుకు జరుగుతాయి? పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి, పర్యావరణాన్ని మెరుగుపరుచుకోవడానికి, ఆర్థికపరమైన, సామాజికపరమైన లేదంటే రాజకీయపరమైన ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద బాధ్యత, ప్రతి ఒక్కరికి ఉన్న బాధ్యత. దానికోసమే వాళ్ళకి తెలిసిన విధంగా, వాళ్ళకి దగ్గరలో జరిగిన కొన్ని అవాంఛనీయ కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాటిని ఎదుర్కొనడంలో చేసినవే ఈ పర్యావరణ ఉద్యమాలు. అట్లాంటి ఉద్యమాలు మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి అంటే క్రీస్తకం 1700 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. 1700 సంవత్సరం నుంచే మనకి ఈ ఉద్యమాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఫస్ట్ మనకి 1700 ఈ టైంలో జరిగిన ఉద్యమం ఏంటి అంటే బిషనోయి ఉద్యమం. ఇది 1700 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది సార్ అంటే చూడండి, బిషనోయి అనేది ఇదేంటంటే ఇట్ ఈజ్ ఎ ట్రీ. బిషనోయి అనేది ఒక వృక్షం. ఈ చెట్టు అనేది ఆ టైంలో అక్కడున్న తెగలు, గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ బిషనోయి వృక్షం అనేది ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ పూజించుకునే ఒక దైవమూర్తిలాగా పూజించుకునే ఒక చెట్టు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రాంతంలో పెరిగే ఈ మొక్కల్ని, ఈ చెట్లని ఎక్కువగా దేవుని కింద భావించి వాళ్ళు పూజలు చేయటం, అట్లాంటి ఆచారాలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. అక్కడ ఏం జరిగింది అంటే ఆ 1700 సంవత్సరంలో రాజుల కాలం కాబట్టి అప్పుడు రాజు, ఆ ఏరియాలో ఉన్న రాజు ఏం చేశాడంటే ఆ కొత్తగా నిర్మించాలనుకున్న రాజభవనం ఏదైతే ఉందో ఆ రాజభవనానికి ఒక ప్లేస్ కావాల్సి వచ్చింది. ఆ ప్లేస్ కావాల్సి వచ్చినప్పుడు ఆ ప్లేస్ ఎక్కడుందని చూస్తే ఈ బిషనోయి చెట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మంచి ప్లేస్ దొరికిందనమాట. అప్పుడు ఏం చేశారు, రాజు అక్కడున్న రాజు కింద పనిచేసే భటులను వాళ్ళందరినీ అక్కడ పంపించేసి ఆ చెట్లన్నిటిని నరికించేసి నేల మొత్తం చదును చేసి అక్కడ మనం రాజభవనం కడదాం అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేస్తారు. అక్కడ అట్లా చేస్తున్నప్పుడు ఈ భటులందరూ వెళ్ళేసి అక్కడ చెట్లని నరుక్కుంటూ వెళ్తున్నప్పుడు ఏమైంది, ఆ ఏరియాలో వీళ్ళందరూ ఈ చెట్లను ఏం చేస్తున్నారు, పూజిస్తున్నారు కదా. అప్పుడు అందులో నుంచి అమృతాదేవి అనే ఒక వ్యక్తి, అమృతాదేవి అనే ఒక మహిళ ఏం చేసిందంటే ఆమె పూజించి చెట్టుని నరుకుతుంటే ఆ చెట్టుని మీరు నరకొద్దు, ఇది మీకు దైవంతో సమానం అని చెప్పేసి ఆమె ఆ భటులతోటి గొడవకు సిద్ధమైందనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ మహిళ వాళ్ళతోటి ఆపోజిట్గా ఫైట్ చేయడానికి సిద్ధమైందో ఆటోమేటిక్గా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ భటులతోటి యుద్ధం చేసే ప్రయత్నం చేశారనమాట. ఆ చెట్టుని నరకకుండా ఆపే ప్రయత్నం చేశారు. అప్పుడు ఏమైంది, ఆ భటులకి ఈ సాధారణ ప్రజలందరికీ గొడవలు జరిగి అక్కడ ఒక 100 మంది దాకా ప్రాణాలు పోవటం, లేదంటే దెబ్బలు తగలటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఇదంతా జరిగిన తర్వాత ఏమైంది, ఈ ఏరియాకి సంబంధించి ఒక కవి ఏం చేశాడంటే ఆ చెట్లను సంరక్షించాలి, జంతువులకి హాని కలిగించకూడదు ఆ ఏరియాలో ఉన్న జంతువులకి అని చెప్పేసి కొన్ని రచనలు రాయడం స్టార్ట్ చేశారు. అవన్నీ ఆ రచనలు రాస్తూ అందరికీ వాటన్నిటిని ప్రజెంట్ చేస్తూ కొంతమంది ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్న కొద్దీ అది ఎలాబరేట్ అయిపోయి ఆ మెల్లిగా ఏమైంది, ఆ ఏరియా రాజు దగ్గరికి ఆ మ్యాటర్ చేరిందనమాట. అప్పుడు రాజు ఏం చేశాడు, ఆ విషయం తెలుసుకొని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ ప్రజలందరినీ క్షమాపణ అడిగి వాళ్ళకి ఈ చెట్లని నరకకుండా ఆపేసి అక్కడ రాజభవనం అనేసి ఆపేసి ఏం చెప్పాడు, ఇక్కడున్న చెట్లకి, జంతువులకి, మనుషులకి ఎలాంటి ఆపద కలిగించొద్దు అని చెప్పేసి ఒక ఆర్డర్ అనేది పాస్ చేశాడనమాట. ఈ ఉద్యమం ద్వారా ఆ పర్యావరణాన్ని ఆ టైంలో అమృతాదేవి అనే వ్యక్తి స్టార్ట్ చేసిందనమాట. ఇట్ ఈజ్ అబౌట్ బిషనోయి ఉద్యమం. ఓకేనా, రైట్. నెక్స్ట్ చిప్కో ఉద్యమం. ఇది 1973 సంవత్సరంలో స్టార్ట్ అయింది. చిప్కో ఉద్యమం అనేది 1973 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే నార్త్ స్టేట్లో స్టార్ట్ అయింది. మన ఇండియాలో చిప్కో ఉద్యమం అనేది నార్త్ స్టేట్లో స్టార్ట్ అయింది.
ఇది చాలా ఫేమస్ ఉద్యమం మన పర్యావరణ సంబంధించిన శాస్త్రంలో, పర్యావరణ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో ఈ ఉద్యమం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఈ ఉద్యమం గురించి అడిగారనమాట. ఓకేనా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1973లో స్టార్ట్ అయింది. మరి ఇది ఎట్లా వచ్చింది ఈ ఉద్యమం అంటే, అక్కడ హిమాలయ పర్వతాల్లో నార్త్ సైడ్లో ఉన్న కొన్ని పర్వతాల్లో సాల వృక్షాలని కొన్ని ఉండేవి అనమాట. ఆ సాల వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వృక్షాలని నరికేస్తూ అక్కడున్న దాన్ని అంతా నరికేసేసి వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఈ బిజినెస్లకి వాటికి వీటికి యూజ్ చేసుకుందామన్న ఆలోచనతో ఇక కొన్ని డిఫరెంట్ రాజకీయ పరిస్థితులు ఏర్పడడంతో అవన్నీ పర్యావరణానికి ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు చెట్లు నరకటం అవన్నీ చేయడం ద్వారా ఏమైందంటే, అక్కడ ఉన్న ఈ సుందర్లాల్ బహుగుణ అనే వ్యక్తి ఏం చేశాడంటే, అక్కడున్న ఆ మంచు పర్వతాల్లో అక్కడున్న ఆ తేమ, ఇవన్నీ వాటరు, ఇట్లాంటివన్నీ కూడా ఈ చెట్ల వల్లే వస్తున్నాయి, ఆక్సిజన్ ఇట్లాంటివన్నీ. ఈ చెట్లను నరికేస్తే ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ అంతా దెబ్బతింటుంది, ఇక్కడున్న ప్రజలకు ఇబ్బంది, జంతువులకు ఇబ్బంది, మనుషులకు ఇబ్బంది, ఇట్లాంటివన్నీ చెప్పేసి ఏం చేశారంటే ఈ ఉద్యమాన్ని లేవనెత్తేసి అక్కడ ఆ చెట్లను నరకకుండా చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు ఎట్లా చేశారంటే, ఈ చిప్కో ఉద్యమం వల్ల ఏమైందంటే, అప్పుడు ఈయన ఏం చేశాడు, సుందర్లాల్ బహుగుణ అనే వ్యక్తి ఆ ఏరియాలో ఉన్న తైరీగఢ్ ఏరియాలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఈ ఉద్యమానికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకి ఏం చెప్పారు, మీరందరూ ఏం చేస్తారంటే ఇక్కడున్న చెట్టు ఏదైతే ఉందో ఆ చెట్లకి కంకణాలు కట్టమని చెప్పిస్తారు. ఆ చెట్లకి కంకణాలు కట్టేసి మీరందరూ ఏం చేస్తారంటే చెట్లకి ఇట్లా హగ్ చేసుకోమని చెప్పారనమాట. అంటే ఆలింగనం చేసుకోమని చెప్పారు. అంటే చెట్లకి ఏం చేశారు, మహిళలందరూ కంకణాలు కట్టేసి ఆ చెట్టుని ఇట్లా కౌగిలించుకొని హగ్ చేసుకొని నిలబడ్డారనమాట. అట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టుని అట్లా తీసుకుని ఆ చెట్లందరికీ కంకణాలు కట్టి ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ చెట్టుని పట్టుకొని ఇట్లా ఉన్నారనమాట. అప్పుడు ఏమైంది, ఎవరైతే చెట్లు నరకడానికి వచ్చిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మనసులో అట్లా పట్టుకొని ఉన్నారు కాబట్టి చెట్లు నరకడం కష్టం అయిపోయింది. ఈ ఉద్యమం అట్లా మెల్లిగా చాలా దూరం వెళ్ళిపోయి ఆ చెట్లను నరకకుండా అక్కడితోటి వదిలేశారనమాట. అందుకే ఈ చిప్కో ఉద్యమాన్ని ఏమని పిలుస్తామంటే ఆలింగన ఉద్యమం అని పిలుస్తాం. ఆలింగన ఉద్యమం అంటాం. అదే ఇంగ్లీష్లో అయితేనేమో హగ్ అని చెప్తాము. ఆలింగన ఉద్యమం ఇట్లా కౌగిలించుకొని చెట్లని సంరక్షించే ప్రయత్నం చేశారనమాట. అక్కడ ఉన్న మహిళలు దానికి చెట్ల కంకణాలు కట్టేయటం, ఆ చెట్లను పట్టుకొని ఇట్లా వండేసి చెట్లను నరకకుండా ఆపేశారనమాట. అందుకే దీన్ని ఆలింగన ఉద్యమం అని చెప్తాము. దీన్నే చిప్కో ఉద్యమం అంటాం. ఇది నార్త్ సైడ్లో జరిగిందనమాట ఈ ఉద్యమం అంతా. మరి మన సౌత్లో ఏమైనా జరిగిందా సార్ అంటే చూడండి, మన సౌత్లో కూడా సేమ్ ఉద్యమం జరిగింది. కాకపోతే ఈ ఉద్యమానికి మన సౌత్లో ఏం పేరు పెట్టారంటే అపికో ఉద్యమం. ఈ ఉద్యమం ఎప్పుడు వచ్చిందంటే మనకి 1983లో వచ్చింది. ఈ ఉద్యమం 1983లో వచ్చింది. ఈ చిప్కో ఉద్యమం అనేది నార్త్ సైడ్ వచ్చింది. అప్పుడు దాన్ని చిప్కో ఉద్యమం అన్నాం, దాన్ని ఆలింగన ఉద్యమం అన్నాం. అదే ఉద్యమాన్ని మళ్ళీ ఇక్కడ మన ఇండియాలో మన నార్త్ సౌత్ సైడ్ చేశారు. అప్పుడు దానికి ఏం పేరు పెట్టారంటే అపికో ఉద్యమం అన్నాం. నార్త్లో అయితేనేమో చిప్కో అంటారు, మన దగ్గర అయితేనేమో అపికో అంటాం. దాన్ని మనం ఆలింగన ఉద్యమం అంటాం అనమాట. ఓకేనా. సేమ్ అవి కూడా చెట్ల నరకట ఉన్నప్పుడు ఆ టైంలో వచ్చిన ఉద్యమాన్ని అపికో ఉద్యమం అంటాం. ఇది 1983లో వచ్చింది మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉద్యమాలు జరిగాయంటే మళ్ళీ మనకి నిశ్శబ్ద లోయ ఉద్యమం. ఇది ఎక్కడ జరిగిందంటే కేరళలో జరిగిందండి. కేరళలో జరిగింది. ఇది 1976లో జరిగింది. 1976లో జరిగింది. 1973 తర్వాత నిశ్శబ్ద లోయ ఉద్యమం అనేది కేరళలో జరిగింది. 1976 ఇక్కడ జరిగింది అనమాట. ఇక్కడ ఏమైంది, ఈ నిశ్శబ్ద లోయ ఉద్యమం ఏంటంటే, ఈ లోయ ఏదైతే ఉందో దాన్ని వాటర్ ఫాల్స్ అంటారు. ఆ వాటర్ ఫాల్స్ మీద ఒక బ్రిడ్జి కట్టడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఒక వంతెన అంటాం కదా తెలుగులో, ఒక వంతెన కట్టడానికి అక్కడ గవర్నమెంట్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. అంతకుముందు ఈ నిశ్శబ్ద లోయ ఉద్యమానికి గవర్నమెంట్ అప్పట్లోనే పంచవర్ష ప్రణాళిక ఉన్న టైంలోనే దీనికి ఆల్మోస్ట్ ఒక 25 crores 25 కోట్లు ఖర్చు పెట్టి ఆ లోయను బాగా అందంగా తయారు చేశారు. అట్లాంటి దాన్ని మళ్ళీ డ్యామేజ్ చేస్తూ అక్కడున్న చెట్లను నరకటం, అక్కడున్న ఏరియాని మొత్తం ఎలాబరేట్ చేయటం, ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఏమైందంటే ఈ నిశ్శబ్ద లోయ ఉద్యమానికి కొంచెం డ్యామేజ్ అనేది జరుగుతుంది అనే ఆలోచనతో ఏం చేశారంటే, కేరళలో ఇక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని అపోజ్ చేస్తూ ఈ బ్రిడ్జ్ ఇక్కడ కట్టొద్దు అని చెప్పేసి గొడవ చేయటం, ఉద్యమాలు చేయటం ఇట్లాంటివన్నీ జరిగినాయి అనమాట. ఆ టైంలో ఆల్మోస్ట్ ఉద్యమం జరుగుతూ మనకి ఆల్మోస్ట్ 1981 వచ్చేసరికి
అప్పుడు మనకున్న పిఎం ఎవరంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు మనకి పిఎంగా ఉన్నారన్నమాట 1981 ఆ టైంలో. అప్పుడు ఆమె ఏం చేశారంటే ఈ నిశ్శబ్ద లోయ ఉద్యమానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బ్రిడ్జి నిర్మించాలని చెప్పేసి అప్పుడు ఈ నిశ్శబ్ద లోయ ఉద్యమం ఏదైతే ఉందో ఆ లోయకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అప్పటికప్పుడు ఆర్డర్స్ పాస్ చేస్తూ అక్కడ కట్టే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడికి ఆపేశారనమాట. ఈ విధంగా మనకి నిశ్శబ్ద లోయ ఉద్యమం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉద్యమాలు జరిగాయా మనకంటే నిశ్శబ్ద లోయ ఉద్యమం తర్వాత మనకి జంగల్ బచావో అనక ఆందోళన కూడా జరిగింది. ఇది మనకి 1982లో జరిగిందండి. 1982లో జరిగింది జంగల్ బచావో ఉద్యమం అనేది 1982లో జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే బీహార్ రాష్ట్రంలో జరిగింది. బీహార్ రాష్ట్రంలో జరిగింది. బీహార్ రాష్ట్రంలో సింగ్ భూమ్ అనే వ్యక్తి ఆ ల్యాండ్లో జరిగిన చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఏమైందంటే అక్కడ ఉన్న నార్మల్గా ఉన్న ఆ చెట్లు ఏవైతే ఉన్నాయో సాల వృక్షాలు అట్లాంటి చెట్లని నరికేసి గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసిందంటే టేక్ చెట్లని నాటడానికి ప్రయత్నం చేసిందనమాట. ఓకేనా, టేకు చెట్లను నాటడానికి ప్రయత్నించారు. అంటే నార్మల్గా ఆల్రెడీ పెరిగి ఉన్న వృక్షాలు ఏవైతే ఉన్నాయో సాల వృక్షాలు అట్లాంటి వృక్షాలన్నీ నరికించేసి అక్కడ టేక్ చెట్లను నాటిస్తే ఆర్థికంగా మనకి బాగుంటుంది అని చెప్పేసి ఒక రాజకీయ దురాశ క్రీడ అని చెప్తారు దాన్ని. అట్లాంటిది అక్కడ రాజకీయంగా జరిగిందనమాట. ఎందుకంటే టేక్ చెట్లకు ఎక్కువ డిమాండ్ కదా, ఆ డిమాండ్ వల్ల ఏమైందంటే ఈ చెట్లు అవసరం లేదు మనకి అని చెప్పేసి ఉన్న చెట్లను నరికించేసి టేక్ చెట్లు నాటిద్దాము అన్న ప్రయత్నం చేసింది గవర్నమెంట్. అప్పుడు సింగ్ భూమిలో బీహార్లో జరిగింది ఈ సిచ్యువేషన్. అప్పుడే మనకి ఈ ఆందోళన అనేది జరిగిందనమాట. జంగల్ బచావో అని 1982లో ఆ టైంలో వచ్చిన ఉద్యమాన్ని జంగల్ బచావో ఉద్యమం అంటాం. ఇది బీహార్లో జరిగింది 1982లో. ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే సింగ్ భూమ్ అనే ఆ క్యాండిడేట్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం అనేది జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉద్యమాలు జరిగాయంటే తర్వాత ఇంకా కొన్ని జరిగాయి. ఇంకా నర్మదా లోయ నదులు కూడా ఇక్కడ కూడా కొన్ని ఉద్యమాలు నర్మదా లోయ దగ్గర ఒక బ్రిడ్జి కట్టేటప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ల వల్ల కూడా ఒక ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత ఇంకా తెహ్రీ డ్యామ్ దగ్గర కూడా ఆ డ్యామ్ కట్టేటప్పుడు కొన్ని పర్యావరణానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ డ్యామ్కి సంబంధించి కూడా కొంచెం ఉద్యమాలు చేయడం జరిగింది. దాన్ని తెహ్రీ డ్యామ్ ఆందోళన అని చెప్తాము. నర్మదా లోయ దగ్గర కూడా ఇట్లాంటి ఆందోళనలు కొన్ని జరిగాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పర్యావరణాన్ని సంరక్షించడానికి, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, ప్రజల్లో వాటి యొక్క ఆవశ్యకత తెలియజెప్పడానికి వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ ఉద్యమాలు చేపట్టారనమాట. దీనివల్లనే కొన్ని మంచి వాతావరణ పరిరక్షణలో ఉన్న కొన్ని చెట్లు, కొంచెం ఎన్విరాన్మెంట్ అంతా కూడా కాపాడగలిగింది. ఇప్పటికీ కూడా ఎన్విరాన్మెంట్లో కొన్ని ఫైట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అవగాహన రావాలి అందరికీ. దాని ద్వారానే మన ఎన్విరాన్మెంట్ అనేది కాపాడుకోగలుగుతాం. దాని ద్వారా మనందరికీ హ్యాపీ అండ్ హెల్తీ లైఫ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఇట్ ఈజ్ అబౌట్ పర్యావరణ ఉద్యమాలు ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఓకే, మిగిలింది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.